దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ బాగున్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం తిమోతీలకు 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప సాక్ష్యం. మంచి పోరాటం పోరాడారంట అండి. ఆత్మీయ జీవితం అంటే పోరాటము. సాతాను అనేక వలలేస్తూ ఉంటాడు. వాడిని మనం జయించాలంటే ఆత్మీయ జీవితంలో పోరాడాలి. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనము ఎప్పుడైతే పోరాడతామో అప్పుడే జయాన్ని పొందుతాం. నేను మంచి పోరాటాన్ని పోరాడాను కాబట్టి ఇదిగో మరి నా విషయంలో నా పరుగు కడముట్టించాను. ఎప్పటి వరకు మన భక్తిని కాపాడుకోవాలంటే ఈ లోకాన్ని మనం విడిచే వరకు కూడా మన భక్తిని కాపాడుకోవాలండి. రండి, మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పౌలు వలె ఆత్మీయంగా జీవిస్తున్నామా? పరిశుద్ధత మనకుందా? నిర్దోషత్వం ఉందా? ప్రార్థన అనుభవాలు మనకున్నాయా? యథార్థ హృదయంతో దేవుని కొరకు జీవిస్తున్నామా? క్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఆసన్నమైపోతూ ఉంది కాబట్టి మనందరము కూడా మంచి పోరాటాన్ని పోరాడడానికి ఆత్మీయ వీరులుగా సిద్ధపడదాం. ప్రేమగల దేవుని కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఆత్మీయంగా నడుచుకోవాలి. రాకడ దినాలు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసు గొప్ప దేవ, నీకు అసాధ్యం లేదు ప్రభువా. పౌలు గారి జీవితంలో మంచి పోరాటం పోరాడి ఆయన పరుగు కడముట్టించారు. మా ఆత్మీయ జీవితాలను కూడా అలా బలపరచండి ప్రభువా. నైనా మేము మీ కొరకు ఎలా నడుచుకోవాలని నేర్పించండి. అంధకార శక్తులు లయపరచండి ప్రభువా. ఇదిగో మా తండ్రి, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చండి ప్రభువా. గొప్ప దేవ, ఇదిగో నాయన మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ప్రభువా. అనేక విధములైనటువంటి నాయన సూచనలు లోకంలో కనబడుతున్నాయి. మీరు అక్కడ సూచనలు సిద్ధపాటు ఇవ్వండి. వ్యాధి బాధలు, శోధన బాధలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు యేసునామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. శక్తి గల యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.